ఈస్ టూ మచ్. నీకు పెట్టకుండా నేను తింటున్నానా? ఆ రోజు బర్త్డే నేను ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పాను. ఎందుకు చెప్పావు? అప్పుడే కొత్తగా పరిచయం అయింది. నువ్వంటే నాకు ఇష్టం. ఒంటరిగా ఎక్కడికైనా రమ్మని అడిగితే నన్ను తిరుగుబోతూ అనుకుంటావేమోనని అలా చెప్పాను. బ్యాడ్గా ఫీల్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా? నీకు విషయం తెలుసా? నేను అలాగే అనుకుంటున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు అదే ఫీలింగ్ నాకు. అయితే నేను బ్యాడ్ అన్న ఫీలింగ్లోనే ఉన్నావు అనమాట. అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కదా? సిగ్గనేది లేదా నీకు? నీకు ధైర్యం లేదని చెప్పు. నాకు ధైర్యం లేదా? నువ్వు ఎలా అనుకుంటున్నావు? లేదు కాబట్టే అప్పుడు చావాలనుకున్నావు. చావడానికే చాలా ధైర్యం కావాలి. నేను కావాలనుకుంటే ఇప్పుడు చావగలను. నువ్వు చావగలవా? చుబ్బే, డోంట్ టాక్ టు మీ. హలో, వెళ్దామా? నిన్నే వెళ్దామా? నేను అలుగుతున్నా నా మీద. నువ్వేం మాట్లాడకపోయినా ఇక్కడ పిక్చర్లో నిలబడాలా? నేను వెళ్తున్నా. Many, many happy returns of the day. ఎక్కడ దాయను నేను? మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్గా దాయాలి. నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. బాగుంది. ఆ తర్వాత ఒక నిమిషం. నీకు చలేస్తుందా? ఆ చున్నీ ఇస్తావా? ఇవ్వు, నాకు చలేస్తుంది. మాయ, నేను చేశాను. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. సడన్గా నిద్ర పట్టేసింది. పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయాను, నీ వీసా రెడీ అయిపోయింది. రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం.
ఏంటది చూస్తున్నాగా? అంటే ఏంటి నీ ఉద్దేశం? తాజ్మహల్ చూడటం మానేసి నిన్ను చూస్తూ కూర్చోవాలా? బుర్రున్నాళ్ళు ఎవరైనా అద్భుతమైన తాజ్మహల్ని ఎదురుగా పెట్టుకుని నీ మొహం చూస్తూ కూర్చోరు. అయినా మీ ఆడాళ్ళకి ఎంత గొప్ప అందగతులని ఫీలింగ్ ఉన్నా తాజ్మహల్ ముందు This is Taj Mahal, one among the 7 wonders of the world. It was built by Shah Jahan. ఇంత స్వచ్ఛమైన ఫీలింగ్ని ఏ అందంతో పోల్చగలని చెప్పు. సారీ, చాలాసేపు వెయిట్ చేయించానా? ఇట్స్ ఆల్ రైట్ మేడం. దేనికోసమైనా ఎక్కువసేపు వెయిట్ చేస్తే దాని మీద ప్రేమ ఉందని అర్థం కదా. మేడం, రైల్వే స్టేషన్లో ట్రైన్ లేట్గా వస్తున్నప్పుడు కూడా మనం వెయిట్ చేస్తాం. అంత మాత్రాన ట్రైన్ ప్రేమిస్తున్నామని అర్థం. మీరు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అది మీతో మాట్లాడేటప్పుడు మాత్రమే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. అఫిషియల్గా మాట్లాడాలనిగా రమ్మన్నారు. నో, ఇట్స్ అన్అఫిషియల్. I like it, Surya. I like it very much. మీ అన్అఫిషియల్ మ్యాటర్ గురించి మాట్లాడండి. ఒక పేపర్ తీసుకోండి. నేను చెప్పేదంతా నోట్ చేసుకోండి. ఆడిటర్ కనెక్ట్ చేయండి. స్నేహ మాట్లాడుతున్నాను. సార్, నేను అడిగే వాటికి ఎస్టిమేషన్ ఇవ్వండి. గాంధీనగర్ బంగ్లా 2,75,00,000. ఇప్పుడు నేనున్న ఇల్లు 1,40,00,000. ఊటీ బంగ్లా 75,00,000. షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్ యూ సార్. టోటల్గా ఎంత వచ్చింది సూర్య? 22,14,00,000. 22,14,00,000. ఇంత ఆస్తికి నేనే వారసురాల్ని. నన్ను మీరు పెళ్లి చేసుకున్నారంటే... రేటు మాట్లాడుతున్నారా? సూర్య, ఇక్కడ కొంచెం చేయి పెట్టండి ప్లీజ్. ప్లీజ్ సూర్య. ఇప్పుడు చేయి తీయండి. నేను మిమ్మల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానో తెలుసా? ఏ ఏ నాకే తెలియటం లేదే. నేను ఈ రోజు వరకు ఈ విధంగా ఎప్పుడు ఉండలేదు సూర్య. ఇప్పుడు మాత్రం ఏమైంది? నాకు అందం లేదా? చదువు లేదా? నేను సెక్సీగా లేనా? లేక ఎక్స్పోజర్ చాలేదా? మీరు నన్ను ప్రేమించాలంటే నేనేం చేయాలి సూర్య? ప్లీజ్, ఏం చేయాలి చెప్పండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మేడం. నో, అబద్ధం. సూర్య, మీరు అబద్ధం ఆడుతున్నారు. నన్ను మోసం చేయలేరు. ఆ రోజు చెడ్డవాళ్ళ నటించారు. ఈ రోజు లవ్ చేస్తున్నానంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ ఇట్. ఐ డోంట్ బిలీవ్ యూ. నాకు పిచ్చి పట్టేట్టుంది. నేనేం తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. అసలు జైపూర్ నుంచి ఎందుకు వచ్చా చెప్పండి. నాలో ఏం లోపం ఉంది సూర్య? నాలో ఏం లోపం ఉంది? కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నా వర్స్ చెక్ చేయించండి. షట్ అప్ మేడం, మీరంటే నాకు ఇష్టమే, కానీ ప్రేమించలేను. అయితే పని చేయండి, నన్ను చెప్పండి. ఏ సూర్య, యూ కిల్ మీ. నేను చేస్తేనే నాకు నెమ్మది.
నేనే మీ వెంటపడి పాకులాడుతున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. కానీ ఉండలేనే. నేను బానే ఉండేదాన్ని. మిమ్మల్ని చూశాక ఇలా తయారయ్యాను. నేను చచ్చిపోతే, ఇప్పుడే ఈ నిమిషం చచ్చిపోతే, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతే, ఎస్ ఐ డూ ఇట్. మేడం మేడం ఏమైంది? ప్లీజ్ రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. చాలు సూర్య, ఈ టచ్ చాలు. ఏదో ఒక రోజు నన్ను పూర్తిగా తాగుతారన్న నమ్మకం నాకు కలిగింది. నేను హాయిగా నిద్రపోతాను. గుడ్ నైట్ సూర్య, గుడ్ నైట్. నీ పక్కన కాకపోయినా నీ పాదరక్షణ పక్కన